పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ నడుస్తుండగానే ఒక బ్రదరు అన్న చూడన్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నేను పంపిస్తే చూసిన సారు చక్కగా వేషధారణ అదంతా బాగున్నది మంచిగా సార్ ఏసీ రూమ్ లో కూర్చున్నట్టున్నాడు చక్కగా చెప్పిండు. కానీ పాపం కష్టాలు ప్రజల కన్నీళ్లు బాధలు ఇవన్నీ సార్కి ఏం తెలియదు కాబట్టి డెమోక్రసీ కూడా తెలియదు ఆయన మొహానికి రంగులు వేసుకొని సినిమాలలో యాక్ట్ చేసి 4 రూపాయలు వెనక్కి వేసుకున్నంత ఈజీ అనుకున్నాడు. ప్రజాసేవ అంటే పాలన అంటే కుర్చీ అంటే పదవి అంటే పాపం తెలియదు సార్. ఎందుకంటే కష్టాలు అనుభవించినాడు కదా, పేదోడు కాదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోడు కదా, ధనవంతుడు కదా, కాబట్టి పేదోళ్ళ కష్టాలు పేదలకు తెలుస్తాయి, పెద్దోళ్ళకి ఎక్కడ తెలుస్తాయి. కాబట్టి ఇటీవల కాలంలో తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టులు అక్రమ కేసులు చాలా పెద్ద చర్చ జరుగుతా ఉన్నది కదా. దాంట్లో భాగంగా సార్ ఏమన్నా మాట్లాడుతున్నామో నీటి పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నామో, గాదే సాయి కిషన్ కృష్ణలంక పోలీసులు చేసి చంపారు కదా దాని గురించి మాట్లాడుతున్నాము, ఆ పిఠాపురంలో సురేష్ అనేటువంటి పిల్లవాడిని చంపారు ఆ ఖండిస్తాడేమో ఇట్లా అనుకున్నాడు. నేను విశాఖ కార్మికుల గురించి మాట్లాడుతున్నామో అని అనుకున్నాను 10 నిమిషాలు. ఏమో లేదు, ఆయన ఒక నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఒక నిరాశలోకి వెళ్ళిపోయి కథం ఇక అసలు ఆయన నేను నెక్స్ట్ టైం గెలుస్తున్నా, వార్డు నెంబర్ 2 గెలుస్తున్నా, సర్పంచ్ 2 గెలుస్తున్నా, ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు 1 సీట్ వచ్చింది, రెండోసారి పోటీ చేసినప్పుడు అన్ని 30 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 20 సీట్లు దాటినాయి. ఏదో మంచి చెడు గుడ్డిగా ఉప ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఎట్లా నెక్స్ట్ టైం అవుతారా, నెక్స్ట్ టైం నిరాశలోకి వెళ్ళిపోయాడు. సర్పంచ్ నేను గెలుస్తున్నా, జనసేన జెండా ఖండువైనా ఉంటుందా అని వెళ్ళి ఒక ఏమంటారు దాన్ని నాకు తెలుగులో గుర్తురాలే, నిరాశనా ఇంకే ఒక దాంట్లో ఒక రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోయి సారు పాపం ఇట్లా పేపర్ పట్టుకున్నాడు. పేపర్ పట్టుకొని దేవలేదు ఇట్లా పట్టుకొని పేపరు సోషల్ మీడియా దుర్వినియోగం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలకు, కులాల మధ్య పంచాయతీ, మతాల మధ్య పంచాయతీ, దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా మహిళల పట్ల అసభ్యంకరంగా ప్రవర్తించిన, వ్యక్తిగత దూషణలకు వెళ్ళిన ఇదంతా భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి రాదు. ఇటువంటి వాళ్ళు పోయి యూట్యూబ్ లింక్స్ అన్ని సైబర్ ఒక సపరేట్ టీం ఏర్పాటు చేసాం, ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తా ఉన్నాం. చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయి. మా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి, విమర్శించండి, కానీ పద్ధతిగా డెమోక్రటిక్గా విమర్శించండి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అప్పుడే ప్రజాస్వామ్యం ఇంకా బలపడుతుంది. చించు ఏం పేపర్ సార్, ఈ పేపరు తెల్ల పేపరు, ఓకేనా, తెల్ల పేపర్ కాగితం అట్లా పడేసి అంతానే. నీకు తెలియదు, ప్రజల కష్టాలు తెలియదు, నీకు డెమోక్రసీ తెలియదు, ప్రజల కన్నీళ్ళు తెలియదు. చూడకుండా కనీసం పేపర్ చూడకుండా కనీసం నీ పేరును అని చెప్పుకోగలుగుతావు సార్, చెప్పుకోగలుగుతావు. ఇప్పుడు 2 జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కదా, ఏ పోలీస్ స్టేషన్ అని చెప్పుకొని తెలియదు నీకు. ఏ పోలీస్ స్టేషన్లో పెట్టి చెప్పి 2 జర్నలిస్టులు తీసుకొని పోయి చెప్పలేవు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లనే చెప్పు, గెలిచిన వాళ్ళవి చెప్పలేవు. ఎందుకనంటే ఏసీ రూమ్లలో పెరిగిన నువ్వు ప్రజల కష్టాలు కన్నీళ్ళు నీకేం తెలుస్తారు? కడుపు మండినోడు బూతులే మాట్లాడతారు సారు, నీతులు కడుపు నిండినోడు ఓకేనా నీతులు మాట్లాడతారు, కడుపు మండినోడు బూతులు మాట్లాడతారు సారు, నీతులు మాట్లాడు. 1000 సంవత్సరాలు ఊరవతల వెలివేసి అరే మాలోడా మాదిగోడా అని రోజు తిడతా ఉంటే, కూలికి పోతే అవమానిస్తే, ఉద్యోగానికి పోతే అవమానిస్తే, ఇల్లు లేకుండా అవమానిస్తూ ఉంటే వాడు నీలాంటి పాలకులు ఇటువంటి వివక్ష జరిగినప్పుడు నోరుకు టేప్ వేసుకుంటే ఇంక మాట్లాడకపోతే ఏం మాట్లాడతారు సార్ చెప్పు? ఏం చేయమంటావు? మర్యాద కావాలంటున్నావు కదా, చాలా డెమోక్రసీ. పవన్ కళ్యాణ్ గారు సారు అని పెద్దగా ఇవ్వాలా? మా సురేష్ని ఎందుకు చంపారు సారు, మా దళిత సురేష్ని ఎందుకు చంపారు సారు, పిఠాపురంలో మా మాలోళ్ళని గ్రామ బహిష్కరణ ఎందుకు చేశారు సారు అని అడగాలనా? ఏంటండి నువ్వు మాత్రం ప్రతిపక్షంలో హోదాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా రకల్లారా అని అనవచ్చు. నువ్వు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నావు. నీ తోటి శాసనసభ్యురాలు పేరు వైసీపీ రోజా గారు అనుకుంటా, అవును పట్టుకొని రోజానా కూజానా కానీ నువ్వు కూడా అన్నా నీకు లేరా? మీ ఇంట్లో లేరా ఆడవాళ్ళు? అదా నీ సంస్కారం? నీకు కూడా ఉన్నారు కదా. అవును, రాజకీయంగా క్రిటిసైజ్ చేయాలంటే రాజకీయంగా క్రిటిసైజ్ చేయి. ఎందుకు వ్యక్తిగత బాడీ దూషణలకు వ్యక్తిగత దూషణల బాడీ షేమింగ్కి ఎందుకు వెళ్ళావు? లిప్స్టిక్ పెట్టుకుని నీకేంది, పౌడర్ రాసుకుంటే నీకేంది? పాలన చక్కలేనప్పుడు
పార్టీగా ఇంకో పార్టీని విమర్శించు, అది క్రిటిసైజ్ కిందకి వస్తుందా? నీ మీద పెట్టద్దు కేసు. వైసీపీ కొడుకులు అన్నప్పుడు నీ మీద పెట్టద్దు కేసు. ఎంతమందికి నేను సమాధానం చెప్తా? ఎవరిని పెడతాడు? కొట్టండి, పొడవండి, చంపండి, నరకండి అని స్టేట్మెంట్లు పాస్ చేసినప్పుడు నీ మీద పెట్టొద్దు కేసు. పెట్టేదా సారు? పెట్టాలా లేదా? వాడు ఉంటాడు ఒకడు, అని పేరు ఏం పేరాడు, వాడు పొద్దున్న లేస్తే పక్క మతాన్ని తిట్టడమే ఓ బ్యాచ్ పని. మొత్తం ఆంధ్ర ఉంటుంది, మా తెలంగాణలో కూడా పంచాయతీ పెడుతున్నాడు. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకో. టీముని ఏర్పాటు చేసినావా? చేయి సారు, పెట్టు. మా మీద కూడా పెట్టు. ఎంతమంది పెడతావు? ఎన్ని వందల మంది మీద పెడతావు? కేసులు పెడితే భయపడి నీ ప్రభుత్వాన్ని నిన్ను క్వశ్చన్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నావా? బ్రిటిష్ వాడు కూడా ఇట్లనే చేసాడు తెలుసా? తెల్ల దొరలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నూనూగు మీసాల పిల్లవాడు భగత్ సింగ్ను కూడా ఇదే రకంగా జైల్లో పెట్టి ఉరికమ్మకి ఇచ్చిన క్వశ్చన్ చేయడం ఆగలే భగత్ సింగ్, తెలుసా? కాబట్టి నీ కుర్చీ ఎక్కడ కూలిపోయిద్దో అని, నెక్స్ట్ నీకు అధికారం ఎక్కడ దక్కకుండా పోయిద్దో అని ఒక నిరాశలోకి వెళ్ళిపోయి, ఒక నిరాశ. నాకైతే చాలా జాలి, కరుణ, చాలా నేను చూస్తే చాలా జాలి అనిపించింది, బాధ అనిపించింది. నేను ఆ సమ్మక్క సారక్కలు, ఎల్లమ్మ పూజమ్మలు, ఉప్పలమ్మలు, యేసుప్రభు, అల్లా, రాముడు, కృష్ణుడు ఆ దేవుళ్ళే కాపాడాలి. నువ్వు వాళ్ళని కూడా మోసం చేసినావు. ఎందుకంటే ఓసారేమో ఒరే నా ఇంట్లో నేను మిస్టర్ క్రిస్టియన్ రా అని అంట, ఓసారి పోయి ప్రాఫిట్ మొహమ్మద్ ప్రవక్త గొప్ప వాళ్ళు అంట, అవసారి వచ్చి తెలంగాణ సంస్కృతి, కల్చరు, పూషమ్మ, ఎల్లమ్మ నాకు చాలా గౌరవం అని అంటాం. ఇట్లా నీకు అందరినీ మోసం చేసుకుంటూ వచ్చినావు. నీకు సిద్ధాంతం లేదు, ఒక ఐడియాలజీ లేదు, ఒక ఎథిక్స్ ఏం లేవు. మీ అన్న సినిమా హీరో కాకపోతే, నేను మళ్ళీ మీ అన్న సినిమా హీరో కాకపోతే ఇన్స్టాగ్రామ్లో నువ్వు 100 రీల్స్ చేసినా నీకు ఒక వ్యూ కూడా వచ్చేది కాదు, వ్యూస్ వచ్చేది కాదు, నీకు ఒక్క వ్యూస్ కూడా వచ్చేది కాదు. మీ అన్న సినిమా హీరో కాకపోతే నువ్వు రంగులు వేసుకొని సినిమాలు మా ప్రజలు ఆదరిస్తూ చూసినావు. నేను కూడా సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, డ్యాన్స్ నేర్పిస్తే డ్యాన్సు, డైలాగులు నేర్పిస్తే డైలాగులు, అవన్నీ నేర్చుకొని నేను కూడా వదిలిన అనుకో, నేను పెద్ద హీరో అవుతాను. కానీ ఏం చేస్తా? ఒక వర్గమే ఉంది కదా సినిమా రంగంలో. మీ కుల పొల్లే ఉన్నారు కదా, చూసిన వాళ్ళు మేము కదా, పై కులం వాళ్ళు, కింది కులం వాళ్ళు లేరు కదా. ఒక్క దళిత హీరో అని ఉన్నాడా? ఒక ఆదివాసీ హీరో అని ఉన్నాడా? ఒక గిరిజన హీరో అని ఉన్నాడా? ఒక మాలమాదిగ హీరోయిన్ అని ఉందా? లేరు. మీరు చూసి మీకు స్టార్ రా ముందు పైసలు వచ్చినాయి, పైసలు మా వాళ్ళే చూసి ఇచ్చారు. కాబట్టి నువ్వు హీరో అయినావు సార్. ఎవరికి నువ్వు హీరో అయితే? చట్టం అందరికి సమానం అంటున్నావు, నీకు కూడా సమానమే. మరి నువ్వు చట్టానికి అతిథుడువా? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారి భార్య అన్నాడు తెలుసా? మరి ఆయన పని చర్యలు తీసుకో తెలుసా? చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టు. ఆయన ఏమన్నాడో చెప్పనన్నా, నోటితో చెప్తే బాగోదు, నేను రాసి పెట్టినా కదా అప్పుడు. మరి ఆయన పైన చర్యలు తీసుకో. పొత్తు పెట్టుకున్నావు కదా, నీ మిత్రపక్షమా? నీ మిత్రపక్షం, నీ మిత్రుడు ఇక్కడ ఉంటాడు తెలంగాణలో. మన రేపు చేసిండు వాళ్ళ తండ్రి, మన రేపు చేసిండు మైనర్ బాలికను ఇది చేసిండు వాళ్ళ తండ్రి, మసీదులను కూల్చేస్తున్నాడు. ఏ డెమోక్రసీలు ఉంది సార్? ఆయనకు నచ్చినటువంటి పార్టీ ప్రతినిధులను పట్టుకొని, ప్రజాప్రతినిధులను పట్టుకొని బాంబర్దులు అన్నాడు. ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉంది సార్? భాష మంత్రాలు అర్థం కావట్లేదు, ఇంటి మీదకి పోయి కొట్టిరు. ఏ సార్ వాళ్ళ మీద చర్యలు తీసుకో, కేసు పెడతా, ఒకటి పెట్టు సార్. ఒకటి నువ్వు ఇక్కడ కూడా వెళ్తా అంటున్నావు కదా, ఏళ్ళు పెడతా అంటున్నావు కదా, రాజకీయం చేస్తా అంటున్నావు కదా, మరి చేయిద్దా తప్పు అని నువ్వు మీ పార్టీ వెళ్తున్నావు చెప్పి వాళ్ళ ఇంటి మీదకి పోయి, మరి నువ్వు కూడా దాడి చెప్పి దాడికి పెద్దాడు చేస్తావురా మేము అని అన్నావు కదా, చెప్పి మరి. కాబట్టి ఒక నిరాశలోకి వెళ్ళిపోయి, ఒక నిస్పృహలోకి వెళ్ళిపోయి నువ్వు ఇక నేను నెక్స్ట్ టైం గెలుస్తున్నా గెలవనా అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లే. నీకు కార్మికులు, కష్టజీవులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, రైతులు, కూలీలు, సబ్బండ కులాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, సాగరులు, ముదిరాజులు, గౌళ్ళు, పద్మశాలులు, ఇలా సబ్బండ కులాల ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు నీకు తెలియదు. నువ్వేం కోత కోసినోని కాదు, నాటేసినోని కాదు, నడుముంచినోని కాదు, అడ్డ మీద కూలి పనికి పోయినోని కాదు, భవన నిర్మాణ కార్మికులతో బిల్డింగులు ఎక్కినోని కాదు. నీకెవ్వరి కష్టాల గురించి నీకు తెలియదు. చూడకుండా నేను చెప్తున్నా కదా, నీ పేరు నువ్వు కూడా చెప్పుకోలేవు. కాబట్టి నీకు రాజకీయ పదవి అనేది ఒకటి వచ్చిన తర్వాత నువ్వు పెద్ద జాతీయవాదం నువ్వు గుజరాత్ వాదం, నీది గుజరాత్కు నువ్వు జాతీయవాదం అంటే ఏంటిది? జాతీయవాదం అంటే ఏంటిది? రాజ్యాంగం ఉన్న తర్వాత దాని ప్లేస్లో ఇంకో రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమా జాతీయవాదం? అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడమా జాతీయవాదం? నీకు ఉండాలి, నీ మిత్రపక్ష దోస్తులే రాజ్యాంగ నిర్మాతను అవమానించడమా జాతీయవాదం? నువ్వు జాతీయవాదం ఎట్లయితే సార్? మేము జాతీయవాదులం, మేము అంతర్జాతీయవాదులం, మేము జాతీయవాదులం, అంతర్జాతీయవాదులం, ప్రాంతీయవాదులం,
మా జిల్లా వాదులం, మా మండల వాదులం, మా గ్రామ వాదులం, మా ఇంటి వాదులం. ఇక్కడి నుంచి మొదలవుతుంది వాదన. నీకు ఏ వాదనకు ఏంటనేది నీకు తెలియదు. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు? పేపర్ పట్టుకొని డెమోక్రసీ అంటున్నావు, భావప్రకటన స్వేచ్ఛ అంటున్నావు. టీం చెయ్యి, గంజాయిని కట్టడి చేయడంలో టీంని ఏర్పాటు చేయి. రోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు కట్టడి చేయ టీంని ఏర్పాటు చేయి. నిరుద్యోగుల సమస్యను అందుకో టీంని ఏర్పాటు చేయి. విశాఖ కార్మికుల గురించి ఏమంటారు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ఒక టీంని ఏర్పాటు చేయి. లాకప్ డెత్తులకి పైనుంచి చూడకుండా అసలు క్రైమే జరగకుండా క్రైమ్ను కట్టడి చేయి. లాంటి పోలీసులు అద్భుతంగా పనిచేయమను అక్కడ ఏర్పాటు చేయి. గంజాయిని కట్టడి చేయి. డ్రగ్స్ని నియంత్రించు. రౌడీలని, గూండాలని, ఇట్లా ఓవర్ డ్రైవింగ్ చేసేటోళ్ళని, అర్ధరాత్రులు ఆకతాయిలు ఆడపిల్లల్ని ఏడిపించే వెదవాలని వీటన్నింటినీ కట్టడి చేశారు. ఎవరు వద్దంటారు? అమరావతిని అభివృద్ధి చేయి, ఐటీ కంపెనీలు తీసుకొని రా, అభివృద్ధి చేయి. ఎవరు వద్దంటారు? తెలంగాణలో ఏమైనా వచ్చి మీ కాళ్ళల్లో కర్రలు పెడతారా? నీకు పరిపాలన చేతగాక మీ కుర్చీని కాపాడుకోవడం కోసం ప్రశ్నించే జర్నలిస్టుల పైన అక్రమంగా కేసులు పెట్టి బెదిరిస్తాం, మమ్మల్ని ఎవడు అడగకూడదు అన్నట్టు ఎట్లా సార్? ఎట్లా చెప్పు సార్? అది రాజ్యాంగం అనబడుతుందా? అది ప్రజాస్వామ్యం అనబడుతుందా? నేనేం రాసుకోలే, మేమేం చూసి చదవం నీ లెక్క. కాబట్టి తెలుసుకో, నీకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియదు. నిన్ను క్వశ్చన్ చేస్తాం, విమర్శిస్తాం, నీ భాషలోనే నీకు సమాధానం చెప్తాం. నువ్వు ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తావో చేసుకో. నీకు ఎవ్వడు భయపడేటాడు 2 తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఎందుకంటే గూండాలకు క్వశ్చన్ చేసేటువంటి సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు భయపడరు. రాజకీయ రౌడీలకు భయపడరు. మేము రౌడీలం కాదు. మేము మీ ఇంట్లో ఉన్నటువంటి ఆయన పేరేం పేరు, మీ అన్నలాగా నాస్తికులం కాదు. మా సమ్మక్క సారక్కలను అవమానించిన విధవాళ్ళని తిడతాము. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో మసీదులను, మందిరాలను, చర్చిలను కూలుస్తాం అన్నటువంటి విధవలకు బుద్ధి చెప్తాము. ఎస్, నీకు కూడా అదే భాషలో బుద్ధి చెప్తాము. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మేము క్వశ్చన్ చేస్తాము, అడుగుతాము. నువ్వు అన్నావు కదా, మారువడులు వెళ్ళిపోమంటారు. నేంటండి ఇక్కడేంటండి తెలంగాణ ఏ జాగ్రత్త అంటారు. నీ రాజకీయాలు నేను క్వశ్చన్ చేయకూడదు అని ఏమైనా రూల్ ఉందా? ఆంధ్ర పాలన గురించి మాట్లాడేది ఏమైనా రూల్ ఉందా? నీడు ఆ విషయం పెట్టుకున్నావు. నువ్వు ఎక్కడ పుట్టినావు? నువ్వు ఇక్కడ పుట్టినావు, ఎప్పుడైతే చెప్పలే. అక్కడనే పుట్టినావు కదా. నువ్వు అక్కడ పుట్టి ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు. ఈడ పుట్టి ఆడ గురించి మాట్లాడతాం. మేము 100% మాట్లాడతాం. నీ గురించే మాట్లాడతాం, నీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం, నీ పాలన గురించి మాట్లాడతాం, నీ భాషలోనే నీకు బుద్ధి చెప్తాం. కాబట్టి నీ పద్ధతి మార్చుకో. నన్ను క్వశ్చన్ చేయండి, నా భాషలోనే నన్ను క్వశ్చన్ చేయండి అని చెప్పు. నువ్వు గతంలో మహిళలను అవమానించినందుకు క్షమాపణ చెప్పు. నీ ప్రభుత్వ పనితీరు చక్కగా లేదు, మాకు పరిపాలన చేత కావట్లేదు, నేను తొందరలో రాజీనామా చేస్తా అని చెప్పు. మళ్ళబో ఈ కార్లు ఎక్కి, పైన కార్లు ఎక్కి ఇట్లా అనుకోవడాలు, ఈ హీరోయిజం బంద్ చేయి. నువ్వు నిజంగా ఒరిజినల్గా హీరో కావాలనుకుంటే కనుక నువ్వు మీ కులపోళ్ళు అందరూ ఉన్నారు కదా, అవకాశాలు ఉన్నాయి. డైరెక్టర్లు మీ వాళ్ళే, ప్రొడ్యూసర్లు మీ వాళ్ళే, అన్నీ మీ వాళ్ళే ఉన్నారు కదా. పోయి మళ్ళీ సినిమాలు తీసుకో. అద్భుతంగా నేను కూడా టికెట్ కొనుక్కొని చూస్తాను. థ్యాంక్ యూ. అంతేగాని నువ్వు రాజకీయాల గురించి, రాజ్యాంగం గురించి క్వశ్చన్ చేసే వాళ్ళని బెదిరిస్తాం, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఇట్లా అంటే నీకు ఎవ్వడు భయపడలేడు. చచ్చిపోననే పోతాం తప్ప నీకు మాత్రం భయపడేటోళ్ళు, నీకు నీ ప్రభుత్వానికి భయపడేటోళ్ళు ఎవరు లేడు. నువ్వు ముందు తెలంగాణ నేలకు క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణలో ఎవరి మీద కేసులు పెట్టు, ఎవరినైనా తీసుకొని పో. ముక్కు నేలకు రాయి. కాబట్టి నువ్వు అన్నీ బంద్ చేసుకొని సన్నాసి వేషం వేసుకొని శుభ్రంగా కాశీకి పోతావా, లేకపోతే ఇంకొక కాడికి పోతావో పో. నీ తర్వాత నేను కూడా నీ అంత వయసు వచ్చిన తర్వాత నాకు చేత కాకపోతే నీ ఏమంటే నేను వస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.